హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు వీడియో వచ్చేసి 6000కు ఇంట్లో ఎలా మెయింటెనెన్స్ చేయాలనేది ఈ వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఇంట్లో ఖర్చులకని మన హస్బెండ్ కానీ మనం మెయింటెనెన్స్ చేయాలనుకుంటే ఒక 6000కి నేనైతే బడ్జెట్ వేసి చెప్పాను. మీకు ఇదైతే మొత్తం యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మనకు ఇంట్లో మెయింటెనెన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ మొత్తం సపోర్టింగ్ అయితే కంపల్సరీ ఉండాలండి. మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఫ్యామిలీ మొత్తానికి తెలియాలి. అలాగే మనం చేసే ప్రతి ఖర్చుకు కూడా ఒక లెక్క అనేది కంపల్సరీ ఉండాలి. ఒక డైరీలో మనం ఏ దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం అని ప్రతిరోజు మెన్షన్ చేసుకోండి. అలా అయితే మనకు ఈజీగా ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఏదైనా మనం ఒక్కసారి ఆలోచించుకొని మైండ్లో పెట్టుకుంటే అది వర్కౌట్ కాదు. ఎప్పటికైనా కానీ ఒక పెన్ను పేపర్ మీద పెట్టి రాస్తేనే మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. అలాగే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అంటే ఎలా అంటే ఈ 6000తో మనం ఎలా మెయింటెనెన్స్ చేస్తానని ఒక బడ్జెట్ వేసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఎందుకంటే మనం చేయగలం, ఇంట్లో ఆడవాళ్ళం మనం చేయగలం. కానీ ఇంట్లో ఫ్యామిలీలో హస్బెండ్ కానీ పిల్లలు కానీ కొంచెం సపోర్ట్ చేసినారనుకోండి ఈజీగా మెయింటెనెన్స్ అనేది చేయొచ్చు. అలాగే కొన్ని ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి. ఆ ఖర్చులు తగ్గించుకోవాలంటే కంపల్సరీ ఒకటే మాట మీద ఉండాలి ఫ్యామిలీ మొత్తం. అలాగైతేనే మనము మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయగలము. ఏదైనా కొనే ముందు ఇది మనకు ఎంత అవసరం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకటికి 10 మాటలు ఆలోచించుకున్నా పర్లేదండి. అలా ఆలోచించుకొని తీసుకోవడం వల్ల మనకు వేస్ట్ ఖర్చులు అనేది ఉండదు. మనం ఎంత అమౌంట్ ఉందో దాంట్లోనే మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ ఫోన్లో ఆన్లైన్ షాపింగ్స్ యాప్స్ ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి డిలీట్ చేసుకోండి. దాని ద్వారానే చాలా అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. మనము ఒక షాపింగ్ యాప్‌లోనికి మనకేదో కావాలని చూస్తాము. అది కాకుండా ఒక 10 ఐటెమ్స్ మనం కొంటామండి. దాని ద్వారా మనకు మనీ అనేది వేస్టేజ్ అయితే అవుతుంది కదా! అందుకు ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలేనండి. చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మనకు ముఖ్యంగా ఫోన్‌లో యాప్స్ లేకుంటేనే బెటర్ అనిపిస్తది. మీకేదైనా కావాలనుకుంటే అప్పటికప్పుడు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అయినా చూడొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తానండి. ఇందులో మీకు రెంట్ ఉంటే కనుక కంపల్సరీ 250 అంటే 2500 అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఒకవేళ మీకు రెంట్ లేదు అంటే గనుక చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. ఇక మిగతా దాంట్లో మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే కరెంట్ బిల్ అనేది 250నే, ఇంకా 250 కంటే తక్కువ చేసుకునే ఇంకా మనకు రూ. 1 అనేది మిగులుతుంది కదా! అలాగే కూరగాయలు 300 లోపు తీసుకోవాలండి. మీరు అనుకోవచ్చు మంత్‌కు 300 అంటే ఎలా సరిపోతుందని. కానీ మనం చేసుకోవాలండి చిన్న చిన్న ఏమంటారు బడ్జెట్ లాగా ఆలోచించుకోవాలి. ఇక సరుకులకొచ్చేసి రూ. 1500 తీసుకోవాలి. ఇక మిల్క్‌కు 800. ఒకవేళ మీకు మిల్క్ అవసరం లేదు, తక్కువనే కావాలనుకుంటే ఇది కూరగాయలలో వేసేసుకోండి. దాని ద్వారా మనకు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏదుందో దానికి కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టడానికి ట్రై చేయండి. మిగతావన్నీ కొంచెం చూసుకొని వాడుకుంటే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో టీవీ రీఛార్జ్, అలాగే ఫోన్ రీఛార్జ్ లేకుండా ఎవరు ఉండలేం కదా! ప్రతి ఒక్కదానికి ఏదో ఒకదానికి పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడుతుంది. అది లేకపోతే మనకు పనే జరగదు. కాబట్టి మీరు ఒకవేళ ఇవి రీఛార్జ్‌లు చేపించుకునేటట్టుంటే మ్యాక్సిమం వైఫై పెట్టించుకుంటే బెస్ట్ అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే టీవీ రీఛార్జ్‌కి, ఫోన్ రీఛార్జ్‌కి 600 దాకా యూజ్ అవుతుంది. దాని బదులు వైఫై పెట్టించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా యూజ్ అవుతుంది అనుకుంటే గనక ఇంట్లో ల్యాప్‌టాప్స్ అట్లా వర్క్ ఎక్కువగా ఉందంటే కంపల్సరీ ఇది వైఫై పెట్టించుకుంటేనే బెస్టు. మీకు టీవీ రీఛార్జ్ అవసరం లేదు అనుకుంటే ఇంకా మీరు ఇంకా ఎక్కడ సేవ్ చేయొచ్చు అంటే గనక సరుకుల దగ్గరండి. నెలకు సరుకులు 1500లో కూడా సేవ్ చేయొచ్చా అని మీరు ఒకసారి ఆలోచిస్తుంటారు. కానీ మీరు ఒకసారి డీమార్ట్‌కో అట్లా వెళ్ళి తెచ్చుకోండి. కానీ లిస్ట్ తీసుకుపోవాలి మీరు ఎప్పటికైనా గానీ. ఒకవేళ మీరు డీమార్ట్‌కి వెళ్ళలేకపోతే పక్కనే కిరాణా కొట్లు అక్కడ ఉంటాయి కదా! వాటిలోనే మీకు డీమార్ట్‌లో అయితే ఆఫర్స్ ఉన్నప్పుడు మనకు ఈజీగా అవుతుంది. అలాగే ఒకవేళ మీరు కిరాణా కొట్టుకి వెళ్ళి తెచ్చుకునేటట్లయితే డీమార్ట్ కంటే కిరాణా కొట్టే బెస్ట్ అండి. మనం డీమార్ట్‌కెళ్తే ఒక వస్తువు తీసుకుని 4 వస్తువులు కొంటాం. అనవసరంగా డబ్బులైతే వేస్ట్ అవుతుంది. మనము ఇక చూస్తానే వేరేవి కావాలని తీసుకుంటాం కదా! మనం పోయిన సరుకుల కోసమైనా మిగతావన్నీ చూసి టెంప్ట్ అయ్యి
అమౌంట్ అనేది ఎక్కువగా వేస్టేజ్ అయితే అవుతుంది. అప్పుడు అవసరం అనిపిస్తుంది సరుకులలో కూడా. కానీ ఇంటికొచ్చినాక చూస్తే అది అస్సలు అవసరమే ఉండదు. దాని బదులు మీరు లిస్ట్ తీసుకొని పోయినా కూడా ఎక్కువ వేస్టేజ్ అయితే అవుతుంది. దాని బదులు కిరాణా కొట్టులోనే తీసుకోండి సరుకులు. దాని ద్వారా మనకెంత అంతే తెచ్చుకుంటాం. ఎక్కువగా వేస్ట్ చెయ్యం. మీరు సరుకులలో మిగిలియాలనుకుంటే మీరు లిస్ట్ ఔట్ చేసి మీ హస్బెండ్‌కి అట్లా ఇచ్చి పంపియండి. వాళ్ళైతే ఆడ ఉన్న లిస్ట్ వరకు మాత్రమే తెస్తారు. మనం వెళ్ళినా కూడా దానికి 1, 2 యాడ్ చేసుకొని వస్తామండి. ఇలా అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. నేను చూడండి మొత్తం లిస్ట్ రాశాను కదా! ఒక 50 రూపీస్ అనేది సేవింగ్ లాగా పెట్టాను. మనకు ఇచ్చిన అమౌంట్‌లో ఎంతైనా కానియండి. ఇప్పుడు 6000 కానీ ఎంతైనా అమౌంట్ కానీ దాంట్లో మనం కొంచెం అమౌంట్ అనేది పక్కన పెట్టేసేయాలి. నాకు తెలిసి ఫస్టే పెట్టేసుకున్నాం అనుకోండి, మిగతా దానితోనే మనకు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనకెంత వస్తుందో దాంట్లో నుంచి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి. మనం ఏది వండినా, ఏది చేసినా కూడా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి తినేటట్లు మనం చెప్తే వినేటట్లు ఉంటే ఈజీగా ఇంట్లో ఏ అమౌంట్‌దైనా ఇప్పుడు 6000 కానీ ఎంతైనా కానియండి, మన బడ్జెట్ ఎంతైనా కానియండి, ఈజీగా మెయింటెనెన్స్ అయితే చేయొచ్చు. అలాగే పిల్లలు కూడా బయట ఫుడ్ అనేది ఎక్కువగా బయట ఫుడ్ తినకుండా మనం ఇంట్లోనే చేసుకుంటూ కొన్ని పిల్లలు అడిగినటివి మనం తీర్చలేకపోతున్నామని బాధగా అనిపించొచ్చు. కానీ ఏది అవసరమో అది మాత్రమే తీసుకోవడానికి పిల్లలకు కూడా అలవాటు చేయాలి. దాని ద్వారా మనకు కూడా మనీ సేవ్ అవుతుంది. అలాగే వాళ్ళకు కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా తీసుకోవాలనేది ఒకటి మైండ్‌లో ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏ అమౌంట్‌లో నుంచి ఫస్ట్ సేవింగ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. సేవింగ్ చేస్తూ ఉంటే మనమే బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి. మీకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.